41 రోజులకు చేరిన షట్డౌన్ ముగింపుపై కీలక ప్రకటన. అమెరికా కష్టాలు తీరబోతున్నాయా, రెట్టింపు కానున్నాయా? సుదీర్ఘ షట్డౌన్ ముగింపుపై ట్రంప్ లెక్క నిజమవుతుందా? అనుకున్నట్లే షట్డౌన్ అమెరికాను డౌన్ ఫాల్ దిశగా నడిపిస్తోంది. అగ్రరాజ్యానికి ఈ షట్డౌన్ కొత్త కాకపోయినా ఇంత సుదీర్ఘంగా సాగడం మాత్రం ఇదే తొలిసారి. ట్రంప్ హయాంలోనే అంటే 2018-19లో 35 రోజుల పాటు షట్డౌన్ జరిగింది. అప్పుడు 8 లక్షల మంది షట్డౌన్తో తీవ్రంగా ప్రభావితమయ్యారు. సుమారుగా 4,20,000 మంది జీతం లేకుండా పనిచేయాల్సి వచ్చింది. అలాంటిది 41 రోజుల పాటు షట్డౌన్ కొనసాగితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. షట్డౌన్ ఎఫెక్ట్తో 2 రోజుల్లో 1,400కు పైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. షట్డౌన్ నేపథ్యంలో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అందిన ఆదేశాల మేరకు ఎయిర్ ట్రాఫిక్ను తగ్గించారు. దీంతో అగ్రరాజ్యంలోని అత్యంత రద్దీ విమానాశ్రయాల నుంచి విమానాల రాకపోకలు మందగించాయి. ఈ పరిణామంతో అమెరికాలో పర్యాటక రంగానికి, హాలిడే షిప్పింగ్కు తీవ్ర అవాంతరం కలిగింది. ఇప్పటికే ఈ విషయంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. షట్డౌన్ కారణంగా అమెరికాకు జరిగిన నష్టాల విషయానికి వస్తే ఆర్థికంగా $15 బిలియన్ మేర నష్టం జరిగింది. గతంలో షట్డౌన్ కారణంగా $11 బిలియన్ మేర నష్టం జరిగింది. స్టాక్ మార్కెట్లు కూడా దారుణంగా ప్రభావితమయ్యాయి. అక్టోబర్ 15, నవంబర్ 8 మధ్య డౌ జోన్స్ ఏకంగా 9.4% పడిపోయింది. ఫెడరల్ ఉద్యోగులు 8,50,000 మంది ఇంట్లో ఉండాల్సి వస్తోంది. 14 లక్షల మంది జీతం లేకుండానే పనిచేయాల్సి వస్తోంది. ఇప్పటికే 4,20,000 మంది ఎసెన్షియల్ స్టాఫ్ జీతం లేకుండా పనిచేశారు. నవంబర్ 8 నాటికి 68,000 మంది ఫెడరల్ ఎంప్లాయీస్ హోమ్లెస్ షెల్టర్స్లో ఉన్నారు. నేషనల్ పార్క్స్ అన్నీ మూతపడ్డాయి. 3,80,000 మంది పాస్పోర్ట్, వీసా అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. 4,20,000 మంది అమెరికా పౌరులు విదేశాల్లో చిక్కుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే సుదీర్ఘ షట్డౌన్ అమెరికన్లకు అడుగడుగునా నరకం చూపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ట్రంప్ సీన్లోకి వచ్చారు. షట్డౌన్ ముగింపుపై కీలక ప్రకటన చేశారు. And it looks like we're getting close to the shutdown ending. You'll know very soon. Thank you very much. షట్డౌన్ ముగింపుపై ట్రంప్ చేసిన పాజిటివ్ ప్రకటనే ఇది. ప్రభుత్వ షట్డౌన్ త్వరలోనే ముగుస్తుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. అయితే ఇక్కడే ట్రంప్ ఒక మెలిక పెట్టారు. ఖైదీలకు, ఇల్లీగల్స్కు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించేందుకు తాను ఒప్పుకోరని, ఈ విషయాన్ని డెమోక్రాట్లు అర్థం చేసుకుంటారని చెప్పుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేయడానికి కొన్ని నిమిషాల ముందే ప్రభుత్వ షట్డౌన్ను ఆపే దిశగా అడుగులు పడ్డాయి. రిపబ్లికన్ల డిమాండ్ ప్రకారం ఆరోగ్య సంరక్షణ సబ్సిడీలపై ఓటింగ్కు హామీ ఇస్తే జనవరి చివరి వరకు నిధులను పొడిగించేందుకు మితవాద డెమోక్రాట్ల బృందం తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమైంది. సెనేటర్లు జీన్ షాహీన్, మాగీ హసన్, అంగస్ కింగ్ నేతృత్వంలోని బృందం చేసిన ప్రతిపాదనతో విమానాల రద్దు, ఆహార సహాయం నిలిపివేత, ఫెడరల్ ఉద్యోగుల జీతాల కొరత తదితర తీవ్ర పరిణామాలకు అడ్డుకట్ట పడగలదని ఆశిస్తున్నారు. అయితే ఈ ఒప్పందంపై డెమోక్రాటిక్ పార్టీలో తీవ్ర ప్రతిఘటన వ్యక్తమవుతోంది. సెనేట్ డెమోక్రాటిక్ నేత చెక్ షుమేర్, సెనేటర్ బెన్నీ శాండర్స్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అఫోర్డబుల్ కేర్ చట్టం కింద ఆరోగ్య సబ్సిడీల పొడిగింపు అనే ప్రధాన డిమాండ్ను పక్కన పెట్టడం అంటే ట్రంప్నకు లొంగిపోవడమే అని శాండర్స్ పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ ఖర్చులు తగ్గించకుండా ఒప్పందం చేసుకోవడం లక్షలాది మందికి చేసే ద్రోహమని హౌస్ ప్రోగ్రెసివ్ లీడర్లు విమర్శించారు. ఈ అంతర్గత విభేదాల కారణంగా ఒప్పందం ఆమోదం పొందడానికి జాప్యమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిజానికి ప్రభుత్వ షట్డౌన్ను ఎత్తివేయడానికి రిపబ్లికన్లకు కేవలం 5 డెమోక్రాట్ల మద్దతు మాత్రమే అవసరం. అయినప్పటికీ హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ ఏసీఏ సబ్సిడీలపై భవిష్యత్తులో ఓటు వేస్తామనే హామీకి కట్టుబడి ఉండకపోవచ్చని వస్తున్న వార్తలు ఒప్పందంపై అనుమానాలు పెంచుతున్నాయి. డెమోక్రాట్ల
డెమోక్రాట్ల మధ్య చీలిక ఏర్పడడం, రిపబ్లికన్ల తుది హామీపైనే ఈ షట్డౌన్ ముగింపు ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో సెనెట్లో బిల్లు పాస్ అవుతుందా లేదా అన్న ఉత్కంఠ పెరుగుతోంది. బిల్లు పాస్ అయితే నవంబర్ 12 నుంచి నిధులు అందుబాటులోకి వస్తాయి. అయినప్పటికీ అమెరికాలో సాధారణ పరిస్థితులు రావడానికి 6 నుంచి 7 నెలలు పడుతుందని అంచనా. అందుకే ఈ సుదీర్ఘ షట్డౌన్ను అమెరికన్లపై సైలెంట్ డిప్రెషన్గా పేర్కొంటున్నారు. అసలే తీవ్రంగా ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ట్రంప్కు సెనెట్లో బిల్లు పాస్ అవ్వకపోతే మరిన్ని చిక్కులు తప్పవు. షట్డౌన్ను డెమోక్రాట్ల కుట్రగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నా అవి ట్రంప్కే బ్యాక్ ఫైర్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కీలక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. వచ్చే ఏడాది జరిగే మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో కూడా ఓడితే ట్రంప్ చాప్టర్ క్లోజ్ అయినట్టే.